చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. మొటిమలు అనగానే ముఖంలో బాధించే మొటిమలు అనుకుంటాము. వీటిని తొలగించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ముఖంలో వచ్చే మొటిమలను తొలగించుకోవడానికి చాలా హోమ్ రెమెడీస్, ట్రీట్మెంట్స్ చాలానే ఉన్నాయి. ముఖంలో కాకుండా బాడీ మీద, బ్యాక్ లో వచ్చే మొటిమలు కూడా చాలా బాధిస్తాయి. బ్యాక్ పోర్షన్ లో వచ్చే మొటిమలను నివారించడానికి కొన్ని ఇంట్లో తయారు చేసుకునే హోమ్ రెమెడీస్ ఉన్నాయి. ముఖ చర్మంలో మాత్రమే కాదు, బ్యాక్ పోర్షన్ లో కూడా ఎక్కువగా సెబమ్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రదేశంలో ముఖంలో కంటే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఎక్సెస్ గా సెబమ్ ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు, చర్మ రంధ్రాలు పెద్దగా తెరుచుకోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. బ్యాక్ ఎయిన్స్ ను స్నానం చేసేటప్పుడు తొలగించుకోవడానికి కూడా సాధ్యం కాదు. వాస్తవానికి బ్యాక్ ఎయిన్స్ నివారించుకోవడానికి ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడతాయి. మొటిమలను నివారించుకోవడానికి కెమికల్స్ తో తయారు చేసే క్రీమ్స్, స్క్రబ్బింగ్స్ ఉపయోగించకూడదు. కాబట్టి ఇంట్లో స్వయంగా తయారు చేసుకునే స్క్రాప్ తో బ్యాక్ ఎయిన్స్ ను తొలగించుకోవచ్చు. ఈ స్క్రాబింగ్స్ ను రెగ్యులర్ గా ఉపయోగించాలి. కావాల్సినవి: నిమ్మకాయలు 2, పంచదార పొడి 1/2 కప్పు. తయారు చేయు పద్ధతి, అప్లై చేసే విధానం: నిమ్మకాయలను 2గా కట్ చేసి అందులో విత్తనాలు తొలగించి నిమ్మకాయను ఒక గిన్నెలోకి పిండుకోవాలి. ఇప్పుడు అందులో పంచదార పొడి వేసి మిక్స్ చేయాలి. దీన్ని ప్రీ షవర్ స్క్రాబ్ తర్వాత ఉపయోగించుకోవడం మంచిది. ఈ స్క్రబ్బింగ్ ను వీపు మీద అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి. స్నానం చేసుకోవడానికి ముందు దీన్ని అప్లై చేసి మర్దన చేయాలి. వీపు మీద మొటిమలను నివారించుకోవడానికి ఇది ఎఫెక్టివ్ స్క్రాబ్. షుగర్ మిక్స్ చేయడం వల్ల డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. స్కిన్ కు ఎలాంటి హాని జరగదు. ఇక నిమ్మరసం చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ ను తగ్గిస్తుంది. ఈ బాడీ స్క్రాబ్ లో మరే ఇతర ఆయిల్స్ ను కలపకూడదు. ఎందుకంటే ఆయిల్స్ చర్మ రంధ్రాలను మూసుకునేలా చేసి జిడ్డు మరింత పెరిగేలా చేస్తుంది. చాలా వరకు లెమనేడ్ బాడీ స్క్రాబ్ వీపు మీద మొటిమలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి ఈ బాడీ స్క్రాబ్ లో ఆయిల్ చేర్చుకోవడమే మంచిది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.